ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే మరొక తిండి పోటుతో వచ్చాం. ఓకేనా? ఈరోజు అయితే అందరికి పండుగ శుభాకాంక్షలు. ఏకాదశి, తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇలా పండుగ కదా, పండుగకు ఈ, అంటే పిండి వంటలు అవి ఇవి చేసుకుంటాం కాబట్టి ఆ బట్టలతోనే ఇలా తిండి పొడి చేస్తున్నాం అనమాట. అట్లా మురుకులు అప్పాలు ఇట్లా అయితే ఏం చేయలేదు. మేము చేసినవి ఇవి అన్నమాట. మురుకులు ఇట్లా అప్పాలు ఇట్లా చేగోళ్ళు అవి ఇవి చేసుకుంటాము. అంటే ఇక్కడ సైడ్ అందరికి తెలిసి ఉండొచ్చు. ఇవి అన్ని మళ్ళీ తర్వాత ఎప్పుడు చేసుకుంటాం? ఎప్పుడు ఈ రోజు నైట్ అన్నా లేకపోతే రేపు అనే వేస్తే ఇలా కొంచెం నూనె సామాన్తో చేసినాం కాబట్టి తర్వాత చేసుకోవచ్చు అన్నట్టు. చేసుకోవచ్చు. అయితే ఈ రోజు అన్ని పనులు చేసుకోవడం వల్ల ఏంటంటే ఆడున్నప్పుడు అయితే ఒక రోజు ముందే పని చేసుకొని ఒక రోజు ముందే అప్పాలు అయితే వేసుకుంటాము పండుగ రేపనంగా. కానీ ఈ రోజు ఏంటంటే పండుగ రోజు ఇంట్లో పని అంతా వేసరికి మస్తు టైం అయిపోయింది, అంత టైర్డ్ అయిపోయినాము కాబట్టి పెంక పెట్టాలి కాబట్టి పెంక పెట్టి కొంచెం ఏదట్లా అవి చేసేసినాం. మిర్చిలు సారీ పకోడీ చేసినాం. మిర్చిలు ఇవ్వమంటే మిర్చిలు లేవు అనమాట. తేలే బావ నేను ఏమంటే మిరపకాయలు తీసుకురాలేదు. ఇక అవే చేగోళ్ళకి అవి చేసుకుంటాం ఎట్లా. మళ్ళీ ఇది ఇంకొక ముచ్చట ఏంటంటే మేము ఈడ రెంట్కేడ అవుతుంటున్నామో అన్నీ చేసుకుంటున్నాము. కొత్త ఇంటికాడ అన్నట్టు రెండింట్లోనే చేసుకుంటున్నాము. ఇంటికి పోలేదు, ఆడ చేసుకుందాం. ఇక ఆడ రమ్మన్నారు, మా వాళ్ళు కూడా అన్నారు కానీ ఆడికి రాకపోయారు. అందరు ఉంటుందా అంటే ఇక మళ్ళీ తిరుగుడు అటు ఇటు, ఇక పిల్లల్ని వేసుకొని తిరుగుడు, మళ్ళీ ఆడికి పోయినాక చదువుడు మీద సామాన్ ఉన్నది అదంతా ఒక దగ్గర పెట్టినాము. అంతా ఈ రూమ్లో అంతా ఇక ఆడ ఎట్లయినా ఉన్నాం కదా అని చెప్పి రూమ్ లో మొత్తం ఆడ నేటిని సామాన్ పెట్టేసాం. ఇక ఆడికి పోతే అన్ని చదువుడు బయట పెట్టుకున్నాడు, అది ఇది పని అవుతుంది. ఇక మళ్ళీ ఏడైనా పండుగనే, మనం మళ్ళీ చేసుకుంటే ఏడైనా పండుగనే. అది ఒకటి వ్రతం ఒకటి ఆడ చేసుకుందాం అనుకున్నాం కాబట్టి ఆడ చేసుకున్నాము. లేదంటే ఈయన చేసుకుందాము ఏడైనా సరే. నాకు ఈడ ఆడనేముండదు. మనము దేవునికి ఎంత నిమ్మలంగా మొక్కినా మనకు దేవుడు ఎంత ప్రసాదిస్తాం అంటే ఎంత అన్నారు కదా మీరు కూడా. ఇప్పుడు సత్యనారాయణ చేపించుకుంటే ఉండేదానికేమో ఇంట్లో ఉంటారు, ఉండేదానికి అది చేసుకునేందుకు కాడని ఒకళ్ళు కామెంట్ పెట్టారు. అది మేము అనుకున్నాం కాబట్టి అట్లా చేసుకున్నాము. ఈడైనా చేసుకోవచ్చు, అది మేము కూడా అడిగినాము, తెలుసుకున్నాము, చేసుకోవచ్చు అని చెప్పారు. అది కదిలింది కదిలింది మేము ఏడుండి ఏడు దేవుని మొక్కితే అంతే మాకు. అన్ని సెంటిమెంట్ ఒకళ్ళు ఇద్దరు అన్నారు అంతే, ఎవరు అంటే నాకైతే అంత మరీ సెంటిమెంట్ ఏం పండించాం. మనం మంచిగా మొక్కుతా మంచి అవుతుంది నేను అనుకుంటా. గంతేం మనం మంచిగా కాదు. ఫస్ట్ దేశం అసూయ పెట్టుకునే వాళ్ళు అసలు ఎవ్వరు మళ్ళీ ఓన్ ముంచాలని ఓన్ పైసలు లాక్కోవాలని అనేటోళ్ళు గసంటోళ్ళు. ఇక అట్లా నాకైతే ఏం లేదు. మేము ఈడైనా వేసుకుంటాము, ఆడైనా వేసుకుంటాం, గంతే ఏం లేదు. పండుగలా నేనే వేసుకుంటాము మ్యాక్సిమం. అంటే ఈ మంచిలో మా ఊర్లో బోనాలు ఇస్తారు రాయటం పండుగకు. అదైతే మా ఊర్లోకి పోయి చేసుకుంటాం ఆ పండుగ. అదొకటే బతుకమ్మ పండుగ ఒకటి అక్కడ వేసుకుందాం అనుకుంటున్నాం. మిగతా అన్ని నేను వేస్తాం ఎట్లా. ఓకే, ఈ రోజు కూడా బయట కూర్చున్నాము. గాలి బాగా వస్తుంది, కదులుతుంది ఫోన్ ఇట్లా. కానీ నాకు అదే టెన్షన్, పడది ఏం పడది, గట్టిగా పెట్టా. ఓకే, ఇప్పుడు ఈ రోజు పోటీ అయితే ఇవి చూసిరు కదా. ఇగో ఏమేమి చెప్పినాం, పకోడీ పూరీలు 4 వేసుకున్నాము. ఇక శనగల కూర, దొడ్డు శనగల కూర ఉంటుంది కదా, చోలా భటూరే చోలా, అది ఏందో నాకు తెలియదు కానీ ఇది పకోడీ కొంచెము. ఇలా 2 ఉల్లిపాయలు తీసుకున్నాం. ఇది మొన్న గిన్నెలు ప్లేట్లు మొన్న తెచ్చుకున్నాం. ఇది డిమార్ట్లో తెచ్చినాయి. ఇవి మంచిగా ఉన్నాయి, తెల్లగా బాగున్నాయి అని తీసుకొచ్చుకున్నాం. అది మ్యాటర్. వాటర్ అయితే ఇద్దరికి ఉన్నాయి. నీకు వాటర్ అయితే నేను తాగుతాను. ఓకే, 1 2 3 అనగా స్టార్ట్ చేయాలి. 1 2 3 స్టార్ట్. ఇక కర్రీ అంటే ఇష్టం, ఒక్కోసారి అంత మంది కర్రీ ఉడవకున్నా సరే అని ముందుగా అయితే ఉడవాలి అంతే. రైట్, 1 2 3. శ్రద్ధ సౌండ్ తక్కువ పెట్టి, శ్రద్ధ మ్యూట్ పెట్టేసాయి, మొత్తం తీసేయి. బాబాకైతే ఉండేటప్పుడే చికెన్ స్మెల్ వచ్చింది. మరి టేస్ట్ ఎట్లు తెస్తారు. బాగుంది. నేను కొంచెం ఇసలు వెరైటీ ఉన్నా. ఇది వెరైటీ అంటే ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసిన అనమాట. వెరైటీ కానీ బాగుంది కదా. ఘాటు మసాలా లేదు, ఇలా సీక్రెట్ అది. ఈ తర్వాత కాదు కడుపుకొని తింటున్నాం. అది ఫుడ్ ఎట్లయితే నాకు భయం అవుతుంది. కమ్మకమ్మ ఉంది సరే.
ఎందుకంటే పాల మీద అట్టేసిన తిన్నానా కొన్ని పాలు పోసిన రోజు అంత అవమైతే నీకు మళ్ళా కానీ నిలవలేదా తినదండిగా గురించి నాకు అప్పటి అయితే స్టార్ట్ ఎటేట్ అవుతుందా మరి అయిందంటూ అనట సూప్ కదా నేను ఒక గుంపు నా కాలు ఫుడ్ అయితే తినకు పైన ఈర్ష్య పగ ద్వేషం వాళ్ళు కూర్చునే నాకు గట్టి దొరకదు అబ్బా గట్టి వరకు జడ కూర్చుని అయితే నువ్వేం చేసావు పని బాగా ఏం చేసావు అంటాడు గట్టి నమ్మతో నేను అట్లా నమ్మ మెల్ల అంట అంట ఇంకా నాకు ఎక్కువ ఉంది బట్ నేను లాస్ట్ అయితే నేను చెప్పిన ఫస్ట్ చెప్పిన నువ్వు ఇట్లా అంటామని నేను ఫస్ట్ చెప్పిన బాగా ఎక్కువ కర్రీ తింటాను నాకు అంత అంటే తింటాను నార్మల్గా తింటాను నాకంటే ఎక్కువ తింటాను బాగా కర్రీ ఇది టేబో 4 పూరీలకి టైట్ అయిపోయింది పోయమ్మ మస్తు రోజులే పూరి తినక నేనైతే పెళ్లి కాకుంటే పొద్దున అది ఎప్పుడు పొద్దున 8 తిన్నా ఏం కాపో ఎప్పుడు తిన్నా ఏం కాకపో పెళ్ళి అయినాక మస్తు బంద్ చేసిన ఆయిల్ ఫుడ్ బంద్ చేసినాక ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటున్నాం కదా అది తింటే మాత్రం నాకు ఆ రోజు అవమానం అవుతుంది అలవాటు తప్పింది మా పెళ్ళైన కొత్తలా ఎప్పుడైనా నాకు ఇష్టం ఉండు పూరి ఇట్లా వేసుకున్నప్పుడు ఇక బాగా 4 పూరీలు తినగానే నాకు ఇటు అవుతుంది తిప్పినట్టు అవుతుంది గట్టెట్లా అవుతుంది క్వశ్చన్ వేసేదాన్ని నేను కానీ ఇప్పుడు నాకు అవుతుంది అయితే అలవాటు ఉన్న వాళ్ళకు నూనె సామాన్ నూనె రెగ్యులర్ గా తినేటోళ్ళకి అలవాటు ఉన్న వాళ్ళకి ఏం కాదు నాకు తెలిసి ఎందుకంటే మా ఇద్దరి మధ్య తేడా నాకు అర్థమవుతుంది పెళ్లి కాకముందు బాగా తినేది పెళ్ళైన కొత్తలో కూడా తినేది మంచిగానే తిన్నా కూడా మంచిగా ఉండేది నేను 2 తింటే 2 3 తింటేనే నాకు అంత ఆగమం అయిపోయి ఆ రోజు ఆకలి కూడా అంత బంద్ అయిపోయి అది అందుకే ఇప్పుడు ఈ మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చట్లా అప్పుడప్పుడు చేసుకుంటాం ఎప్పుడో ఒకసారి కాబట్టి నీకు కూడా అలవాటు అయిపోయింది అట్లా అవుతుంది అంత నాకు కూడా అంత తిప్పినట్టు అవుతుంది అనమాట నేను అప్పుడు బాగా అంటే అసలు గిట్టెట్ అవుతుందని నేను అసలు మస్తు క్వశ్చన్ వేసుకున్నా అసలు నాకు తెలిసేది కాదు అందుకంటే తనకు దాకొచ్చేదాకా తనకు అది ఏది అర్థం కాదని అది నాకు అప్పుడు పాయింట్ ఆఫ్ అర్థమైంది అందరినీ క్వశ్చన్ చేస్తాం కదా ఇట్లా ఇట్లా అది మనకు వచ్చింది అనుకో ఇబ్బందో ఆపతో లేదో సంపదనో ఇట్లా అప్పుడు మనకు అర్థమైతే ఆ ఫీలింగ్స్ అనమాట మొత్తానికి ఇలా నేను ఏది గెలిచిన ఓకే ఒక్క దాంట్లో గెలిచిన పో ఇచ్చేసిన పో చేసిన త్యాగం చేసిన కింద పెట్టేదేమా ఓకే ఇంకొకటి చిన్న సామాన్ ఇది చిన్న టిఫిన్ ఓకే 1 2 3 4 ఇది పకోడీ తినవా కొడుకు
నాకు ఇది కూడా కష్టం. పళ్ళం గట్టి వస్తుంది. వదుకుంటా మీరు అన్నం తినం ఇక అంతే. టేస్ట్ మాత్రం వస్తుంది. ఇంకా వీటిని పచ్చిపిండి ఉంటే మంచిగా ఉండు బాబా. ఆపుతుందా ఎంత పెట్టాను ఇట్లా నాకు గుండెలు తడుపుకోవడానికి మేడమే ఆపుతున్నాం. ఇలా పచ్చడి పడేసినా నా ముట్లో మంచిగా వస్తుంది. ఎట్టుంది చెప్పు. అందుకే ఎక్కువ మెత్తగా ఇంకా గట్టి గట్టిగా దవడలకు వస్తుంది. ఇది కూడా నేను ఎక్స్పీరియన్స్ చేసిన. దాదాపు నేను చెప్తా అయిపోయిన చెప్తా. మాట్లాడు. తెలుసుకుంటున్నా చదివేసుకున్నాను. అందరూ నేను చుట్టూ కాదు. కష్టమే. ఎందరిని ఎందరా అబ్బా బాబా నిన్న నన్ను చాయ్ ఉంటాయి పో ఉంటాయి. కుట్టి అయిపోయి కుట్టి అయిపోయి వద్దంటే ఎక్స్పీరియన్స్ మసాలా ట్రై చేద్దాం మళ్ళీ వద్దా చాలా ఓకే తిట్టా మొత్తం నేను చేస్తావా? నాకు నువ్వు వద్దు. 맞아. 그런 안 봤어요. 맞아요, 봐봐. అంత సీన్ లేదు, అయిపోయింది అది. నీకు చూసిన అయిపోయిపోతే నాకు అదంతా నాకు సంబంధం లేదు. చాలా కష్టమైంది. అప్పట్లో ఏదో పోటీ పెట్టుకున్నప్పుడు ఆ ఇంటికాడ దానికి ఎప్పుడో అట్లా అయింది, మళ్ళీ ఇప్పుడు ఇట్లా అయింది. ఇట్లు ఎక్కడి దాంట్లో పడ్డాయి కోర్చి కూడా అవుతుంది బట్ట కడుతున్నాయి. అయ్యో అబ్బా నేనైతే గెలిచిన ఒక దాంట్లో మొత్తానికి కంప్లీట్ అయిపోయింది.
బట్ ఫుల్ టైట్ అయిపోయింది కదా. అన్నం తినొచ్చు, సున్నం తినొద్దు ఇంకే పడదా కడుపు అసలు ఇప్పుడు అన్నం. నేను లాస్ట్ బాగా చూడనప్పుడు నేను మళ్ళీ మంచిగా దెబ్బ తిన్నా నేను. అరే నేను గదే అనుకుంటున్నాను, తిన్న దాచిపెట్టినా అసలు. ఏం దాచిపెట్టలే బాబా, దాచిపెట్ట. నువ్వు నన్ను చూడపోతే నాకు నవ్విపించదు. నువ్వు ఎప్పుడు నువ్వు నేను నవ్వించే నేను డిస్టర్బ్ చేసిన, నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తుంటే నేను ఓడిపోయిన లాస్ట్. లేదంటే నేను డిస్టర్బ్ అంటే నిన్ను నేను ఏమనలే, నేను చూసినా అంతే. అది నువ్వు అట్లా మరి నేనేం చేయాలి ఇప్పుడు? నువ్వు దాచిపెట్టుకుంటా అన్నట్టు ఇట్లా నేను తినేదాకా చూసినావు. అమ్మా నేను తినేటప్పుడు ఇట్లా అట్లా వేసుకున్నాను, అది కూడా నన్ను డిస్టర్బ్ చేసినట్టు కదా. అది చిన్న లాజిక్ అంట, నాది కూడా అదే. అదేమంటారు, స్ట్రాటజీ, ట్రిక్ యూజ్ చేసిన అన్నట్టు. సరే ఇప్పుడు ఎవ్వరం బాధపడకుండా సరే ఈక్వల్. నేను కలిసిన ఒకదంటే బాగా కలిసిండు, జస్ట్ అంతే మిస్ అనమాట. అప్పుడు నేను ఫస్ట్ మింగిన, ఇప్పుడు నువ్వు ఫస్ట్ మింగిన, అంటే చిన్న తేడాలతోనే. కానీ నాకైతే ఇది తింటాడు టైం తెలుసా, అందుకే అంటారు అతి మంచిది కాదని. నేను ఇంకోటి చెప్తాను కదా, బాగా దవడలు అప్పుడు కూడా దవడలు వస్తున్నాను. నేనేమో నాకు అంత స్ట్రాంగ్ ఉండే అప్పుడు పనులు అయితే. కానీ ఇప్పుడు మా అమ్మ కూడా పెళ్ళి ముందుకు గట్టి తినాలంటే దవడలు వస్తున్నాయి మా అమ్మ. ఇక అట్లాంటిది మా అమ్మ అని నేను అనుకునేదాన్ని అప్పుడు పెళ్లి కాకముందు. కానీ పెళ్ళి అయినాక మా శ్రద్ధ పుట్టినాక కొంచెం మా చిన్న పుట్టినాక మస్తు వీక్ అయిపోయినాయి నా పనులు. ఇట్లా బాలంతా ఉన్నప్పుడు అల్లు లేదంటే అన్నములు తినడం వల్ల ఇట్లా అయితే అట. ఇప్పుడు నాకు జుప్పు మంటాయి, ఏమన్నా గట్టి తినాలంటే నేను కూడా తినలేకపోతున్నా. అంతకుముందు మంచిగానే ఉండే గట్టిగా, కడక్ రొట్టె కాసుకుంటే పరపర ఇప్పుడు శనగలు అదేంటి కందులు అవన్నీ వేయించుకొని కడకడ తింటాం. నేను మా బాపు ఇద్దరం ఎక్కువ తింటాం అలాంటి. మా బాపు లెక్క నాకు ఏంటి కరకర అనేది ఇష్టం. మా బాపు సేమ్ మా బాపు పొలికలు పడ్డాయి నాకు అవి అట్లా అనమాట. నాకు ఇప్పుడు వస్తుంది కానీ జూమంటుంది నాకు ఆల్రెడీ. మొన్న కేకుది క్విట్ చేసుకోలేదా మనం? అవును, ఇలా కూడా అట్లా అయితే అనుకున్నాను మధ్యలో, కానీ అస్సలే మొన్న అంత ఇజ్జత్ సవాలన్నా. ఇట్లాంటి ఐటమ్స్ ఏం కాదు, తీయటి అయితేనేమో జర్ర కొంచెం మధ్యలో గ్యాప్ వస్తుంది, తక్కువ తినాలి. తీయటి ఏదైనా తక్కువ క్వాంటిటీలో పెట్టుకోవాలి. ఈ కారం గిరం అయితే మనం రెగ్యులర్ తినేది కాబట్టి ఎక్కువ పెట్టుకున్నాం కాదు. అవి గ్యాప్ ఇచ్చిన తినదు, ఇవి జర కొంచెం ఎట్ అయింది, కొంచెం తిన్నా. తర్వాత మళ్ళీ జర సెట్ అయింది, మళ్ళీ దెబ్బ తిన్నా. అట్లా తినాలి కొంచెం, అట్లా అయినా తినగలుగుతాం. అవి అస్సలు తినలేము. అది ఇచ్చారా. ఓకే అండి, ఇవాళ అయితే ఇద్దరం గెలిచాం ఈక్వల్ గా, 50-50 రెండిట్లలో, ఒకళ్ళొక్క దాంట్లో ఒకళ్ళొక్క దాంట్లో. ఇది ముచ్చట. పండుగ రోజు ఇది ఇంకోటి చెప్పమని మర్చిపోయాను సబ్స్క్రైబర్లు. అప్పుడు మేము పోయిన తోలు ఏకాదశి మా ఇంటికాడ ఎప్పుడైనా ఏకాదశికి మా సైడ్ అయితే ఎక్కువ శాతం నాన్ వెజ్ వండుకుంటారు. ఓన్లీ ఒక పొద్దులు ఉంటారు చూడు, శివరాత్రి ఒక పొద్దులు వాళ్ళు మాత్రమే వెజ్ తింటారు. మా సైడ్ ఇటు సైడ్ అంతా నాన్ వెజ్ తింటారు. ఈసారి నాన్ వెజ్ తినొద్దని మనకు న్యూస్లు ఇచ్చారు. ఇంకోటి మేము ఈసారి బంద్ చేద్దాం అనుకున్నాం, ఎందుకంటే పోయినసారి అయితే మన సబ్స్క్రైబర్ అయితే ఎంతమంది చెప్పారు, అక్క మీరు ఎప్పుడు తినకూడదు తోలు ఏకాదశి అస్సలు తినకూడదు అక్క అని ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంతమంది పెట్టరు అంటే తెలుసు కానీ ఒక పొద్దున్న తినవద్దు కావచ్చు అని. మా సైడ్ అందరు తింటాం, అలవాటు అన్నమాట. మా సైడ్ ఏంది, మా ఇంటి ముంగట కూర కొడతారు కదా, ఈసారి ఎక్కువ అవుతాయి తోలకదేసి అంటే. ఇప్పుడు తొలత పండుగ కదా, ఒక్కొక్కరు 2 యాటలు, ముగ్గురు కోస్తారు, ఇంచుమించు 4-5 యాటలు అట్లా అట్లా మాకు తెలియదు. ఇప్పుడు జర కొంచెం అర్థమైంది, ఇంటికి వచ్చినాక అర్థమైంది. మళ్ళీ న్యూస్ లో కూడా ఇచ్చారు. మళ్ళీ ఒకటి మీరు అన్నారు ముందుగా, ఆ లాస్ట్ ఇయర్ మీరు అన్నారు కాబట్టి నేను ఎప్పుడు అనుకుంటాను. ఇప్పుడు 5-6 నుంచి అదే మీరు అందరు అంటారని నాకు కూడా డౌట్ వచ్చింది, నిజంగా తినొద్దా అని. తినొద్దని చెప్పి మేము ఇప్పటి నుంచి ప్రతి ఏకాదశి రోజు అయితే తెచ్చుకుంటాం. తెచ్చుకోవద్దు, తినొద్దు. ఏముంది ఒక రోజు దానికి ఏముంది, దాన్ని తింటే మనకు వచ్చేది ఏం లేదు, తినిపోతే కానీ కొంచెం అట్లా అట్లా. ఇక మనం ఆ శ్రద్ధ బర్త్డే రోజు తెచ్చుకున్నాము ఈక్వల్. అది నేనే మాట్లాడుకుని అంటారు మళ్ళీ, అంటే నువ్వు అన్న మాట్లాడిన ఇలా అంటారు. నేనేం మాట్లాడాలి, ఇంకా మాట్లాడలేము. అయిపోయాయి, తిన్నది అయిపోయింది, నీళ్ళు అన్నీ అయిపోయినాయి, ఖాళీగా ఉన్నాయి గిలాసాలు గిన్నెలు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, ఎట్లా పిచ్చా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.